ఏమైనా పెళ్లిళ్ళ కాపురం చేసుకున్నా చూసుకున్నా బిడ్డలు పుట్టాక అనుకోవడానికి. రాజకీయంలో ఎవడి ప్రయోజనం వాడు చూస్తాడు. కోట్ల రూపాయల డబ్బులు తగలేసి వచ్చి నాయకులకు భజన చేయడానిక? వ్యాపారమో పరిశ్రమో ఏదో చేసుకుంటేనే కదా రాత్రి పగల కష్టపడి 4 రూపాయలు సంపాదించుకుంటాడు. ఆ సంపాదించుకున్నది తెచ్చుకొచ్చి పవన్ కళ్యాణ్ దేవుడు లేకపోతే మాధవ్ దేవుడు అని చెప్పి భజన చేస్తారేంటి అక్కడ కూర్చుని? రేపు నాకేంటి అనేది చూడకుండా ఇవాళ రాజకీయం లేదు. ఇవాళ రాజకీయం అట్టున్నప్పుడు ఇప్పుడు ఎందుకు తెలుగుదేశంలో నిన్న ఇచ్చిన సీట్లు ఎవరికి ఇచ్చాడు? ధనవంతులకి ఇచ్చారా లేకపోతే పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి ఇచ్చారా? ఎవరు కష్టపడ్డవాళ్ళు? ఇప్పుడు నలుగురు కోటీశ్వర్లేగా. ఎవడు తక్కువ తిన్నోడు ఉన్నాడు వాళ్ళ దగ్గర? నలుగురు, ఇంక్లూడింగ్ జనసేన ఆయనతో సహా. జనసేనలో కష్టపడ్డోడికి ఇచ్చాడా ఆయన? ఏమన్నా డబ్బున్నోడికే ఇచ్చింది. అంటే డబ్బు రాజ్యసభ సీట్లు అంటే జగన్ గారు ఇచ్చారులే, ఈ వేళ టైంలో మాత్రం ఇంతే కదా అని అనేది. అది కదా, నువ్వు ఇచ్చేది డబ్బులు ఉన్నోడికే ఇస్తున్నావు. డబ్బులు ఉన్నోడు నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చూస్తాడు? రేపు వీళ్ళు గెలుస్తారా లేదో చూస్తాడు వాడు. ఎందుకంటే రేపు తర్వాత వచ్చినోడు తొక్కుతాడు కదా, ఆ భయం ఉంటది కదా. గెలుస్తాడో చూడాలి, సీట్ వస్తుందో లేదో చూసుకోవాలి. సీట్ కన్ఫర్మ్ అంటే వస్తారు. పెమసాని చంద్రశేఖర్ సీట్ వచ్చింది కాబట్టి గుంటూరు వచ్చాడు కదా, లేకపోతే గుంటూరులో ఉండేవాడే ఏంటి ఇంత ముందు ఏది కదా. అట్లాగే ఉంటది రాజకీయం, ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే. లేదంటే అబ్బా అసలు వీళ్ళు దేవుళ్ళు సార్ వీళ్ళు లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందని పరిగెత్తుకొచ్చారో మనం కూడా భజన రాయొచ్చు అక్కడ. అవునవును, కొన్ని రోజులు పక్కకి వెళ్ళిపోయింది ఆ రెడ్ బుక్, లేదంటే అప్పుడు అరెస్ట్లో, సోషల్ మీడియా అరెస్ట్లు. ఎందుకంటే అప్పట్లో ఆ తురకా కిషోర్ దగ్గర నుంచి లేదంటే వల్లభనేని వంశీ అన్ని మనం చూస్తే ఒక కేసు అయిన తర్వాత మళ్ళీ ఇంకో కేసు, ఈ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్. ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి పెడుతున్న కేసులు కానీ అరెస్టులు కానీ